మా అమ్మమ్మ కూడా చేసి పెట్టేది. సిటీ లైఫ్లో ఒరిజినల్ ఫుడ్ని మర్చిపోయాం. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ గుర్తు చేసే చామంతి అద్భుతంగా ఉంది. దీనికి తిరిగేలేదు. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇది ఎవరెస్ట్. ఈ ఫైనల్ రౌండ్లో 100% నో 200% నువ్వే గెలిచావమ్మా. ఈ పోటీలో నువ్వే విన్నర్. రమాదేవి గారు, చామంతే విజేత. ఒప్పుకొని తీరాల్సిందే. ఇది పచ్చి పులుసు చేసి గెలిచేసింది. నేనింకా నమ్మలేకపోతున్నాను అత్తయ్య. ఇలాంటి ఐటెం ఒకటి ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసిందే. మీరు దాన్ని ఓడించడానికి చేసినట్లేదు అత్తయ్య, దాన్ని టాలెంట్ని బయటికి తీయడానికి చేసినట్టుంది. రమాదేవి గారు, మీరెన్ని మార్క్స్ ఇస్తారు? ఏం పర్లేదు మేడం, మీరు మార్క్స్ ఇవ్వకపోయినా మేము విన్నర్గా చేసేసాం. కంగ్రాట్స్ చామంతి. చామంతి గారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మ్, నాకు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన వంటిల్లు సంస్థ వారికి, నాకు సహాయం చేసిన వారికి, నన్ను ప్రోత్సహించిన వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మేడం, విజేతైన చామంతి గారికి 5 కాసుల బంగారాన్ని బహుమతిగా ప్రదానం చేస్తారు. రండి మేడం. రమాదేవి గారు, ఇవ్వండి. కొంచెం నవ్వండి అమ్మగారు. మనింటికే కదా విజయం వచ్చింది. మీరు నవ్వకపోతే ఎలా అమ్మగారు? రేపొద్దున్న పేపర్లో కూడా వస్తుంది అమ్మగారు. అదిగోండి ఫోటో తీస్తున్నారు, నవ్వుదాం. ఈ ఆ అమ్మవారే నా అత్తగారి చేతుల మీద నుంచి నాకు బంగారాన్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఇంతకు మించి నేను అదృష్టవంతురాలని చెప్పడానికి ఏముంటుంది? అమ్మగారు, అమ్మా చామంతి, మా బాక్సులు ఎక్కడా? నేను తెస్తాను సార్. సరే, మేము వస్తామమ్మా. చామంతి, నీకు గ్రేట్ ఫ్యూచర్ ఉందమ్మా. నువ్వు పట్టిందల్లా బంగారమే. థ్యాంక్ యూ సార్. పదండి. ఓకే సార్. చామ్,
కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ బాబు. కంగ్రాట్స్ చామంతి. థ్యాంక్స్ మేడం. కంగ్రాచులేషన్స్ చామంతి. థ్యాంక్ యూ బాబు. పట్టుకోండి బాబు, తీసుకోండి బాబు. ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలనుకున్నాను వాళ్ళ చేతుల మీదుగానే ఈ గోల్డ్ తీసుకున్నాను. మా అమ్మ చేతుల మీదుగానే నీకు ఈ గోల్డ్ ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది జామ్. జామ్, నువ్వు ఆత్మాభిమానం గల అమ్మాయివని, డైరెక్ట్గా ఇస్తే తీసుకోవని ఈ కాంపిటీషన్ పెట్టించాను. ఊహించని విధంగా పెద్ద కాంపిటీషన్ వచ్చింది. వాళ్ళని ఎవరు పంపించారో, ఎందుకు పంపించారనేది పక్కన పెడితే వాళ్ళని వెనక్కి నెట్టి నువ్వు గెలిచావు. అదే నాకు ఇంకా పట్టరాని సంతోషంగా ఉంది. నా భార్య గ్రేట్, గ్రేట్. ప్రేమ్ బాబు, హా. ఇక్కడికొచ్చి మురిసిపోతున్నారేంటి? ఆహా, ఏం లేదు, ఏం లేదు. లేదా ఆ, లేదా అంటే ఉంటుంది కదా. నువ్వు సాధించిన విజయం మామూలుదా చెప్పు? ఎంత పెద్ద పెద్ద వాళ్ళని ఎదుర్కొని విన్నర్ అయ్యావు. ఒక టైంలో నువ్వు గెలుస్తావో గెలవో అని నేను డైలమాలో పడిపోయాను. కానీ నీ మనోధైర్యంతో గెలిచావు. ఈ విజయం మీదే బాబు. నాదంటుందేంటి? నేనే ఈ పోటీ పెట్టానని గ్రహించిందా ఏంటి? ఏంటి బాబు అలా బిగిసిపోయారు? ఆహా, ఏం లేదు. నాదే అన్నావు కదా, నాదెలా అవుతుందా అని ఆలోచిస్తున్నా. మీదే బాబు. మళ్ళీ ఎంతో కష్టపడ్డావు కదా, నాది అంటున్నావేంటి చామ్? ప్రేమ్ బాబు, చామ్, నువ్వేమీ ఊహించుకోకు. అవన్నీ నీ ఊహలే కానీ నిజాలు కావు. ఈ విజయం పూర్తిగా నీదే. నేనేమీ చేయలేదు. అబ్బా మీరేం చేయకపోవడం ఏంటి బాబు? ఏం చేశారో నాకు తెలీదా, మీకు తెలీదా? ఆ, నీకేం తెలుసు? మీరు నాకు చేసిన ఎంకరేజ్మెంట్ గురించి చెప్తున్నాను బాబు. ఓహో, అదా? అదే, అదేమన్నా తక్కువ బాబు? ప్రపంచంలో ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళకైనా, ఎంత సమర్థులకైనా వెనకాల ప్రోత్సాహం ఉంటే తప్ప ఉత్సాహం రాదు. ఆ ఉత్సాహం ఉంటే తప్ప నెగ్గలేరు బాబు. మీరు నన్ను ఎంతో ప్రోత్సహించారు, నన్నెంతో మోటివేట్ చేశారు, నాకు కొండంత అండయ్యారు.